మన టాలీవుడ్ లో కొత్త సంవత్సరం సంక్రాంతికి మంచి సినిమాలు రిలీజ్ అయ్యాయి మామ. గేమ్ చేంజర్, డాకుమారా సంక్రాంతికి వస్తున్నాం. 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో 2 సినిమాలు బ్లాక్ బస్టర్ అయితే ఒక సినిమా ఫ్లాప్ అయింది. ఆ సినిమానే గేమ్ చేంజర్. అంటూ డాకుమారా సంక్రాంతి వస్తున్నా ఈ 2 సినిమాలు హిట్ అయ్యాయి. కానీ సంక్రాంతికి వెంకటేష్ గారి సంక్రాంతి వస్తున్న మూవీ సంక్రాంతి విన్నర్ అయ్యింది. ఇలా 3 సినిమాలు ప్రస్తుతం థియేటర్లు ఆడుతున్నాయి. తర్వాత 2 వారాలు చూసుకుంటే ఒక సినిమా మంచిది లేదంటే అసలు సినిమాలే రిలీజ్ లేవు ఈ 2 వారాల్లో. తర్వాత ఫిబ్రవరిలో చూసుకుంటే అదిరిపోయే క్రేజీ సినిమాలు అయితే ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి, ఆ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి అనేది వీడియోలో ఫుల్ గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ మామ. అదేంటంటే మీరు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ లో పెట్టుకోండి మామ. నేను పెట్టే ఇలాంటి సినిమా కబుర్లు ముందుగా తెలుసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తండేల్ ఈ సినిమాతో నాగ చైతన్య అన్న మంచి హిట్ కొట్టబోతున్నాడు అనుకుంటా భయ్యా. ఎందుకంటే తండేల్ అనేది చందు మొండెడ్డి డైరెక్షన్ లో నాగ చైతన్య అండ్ సాయి పల్లవి మెయిన్ రోల్ లో రాబోతున్న రొమాంటిక్ సర్వైవల్ డ్రామా ఇది. ఈ మూవీ శ్రీకాకుళం నుండి ఒక ఫిషర్ మ్యాన్ యొక్క రియల్ స్టోరీ నుండి ఇన్స్పైర్ తో తీస్తున్న మూవీ. అతను ఒక సాధారణ చేపల వేటలో అనుకోకుండా పాకిస్తాన్ లో ఎలా ఇరుక్కుపోయాడు అనేది స్టోరీ. అండ్ ఈ మూవీని దాదాపు 70-80 కోట్లతో నాగ చైతన్య కెరియర్ లో హై బడ్జెటెడ్ మూవీ మామ ఇది. అండ్ ఈ మూవీని డిజిటల్ స్ట్రీమింగ్ నెట్ఫ్లిక్స్ 40 కోట్లు పెట్టి కొనుక్కుంది. 900 మంది డాన్సర్లతో ఒక డాన్స్ ఉంది. ఈ డాన్స్ సీక్వెల్ కు 4 కోట్లు ఖర్చు పెట్టారంట. అండ్ రీసెంట్ టైమ్ లో వచ్చిన బుజ్జి తల్లి సాంగ్ అండ్ నమో నమ శివాయ సాంగ్స్ కి ఆడియన్స్ దగ్గర నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అసలు ఈ మూవీ లాస్ట్ ఇయర్ December 20 రిలీజ్ అవ్వాలి. డిసెంబర్ లో రిలీజ్ అవుతున్న సినిమాల వల్ల ఈ సినిమాకి షెడ్యూల్ కుదరక సినిమా రిలీజ్ చేయలేకపోయారంట. ఇప్పుడు ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో అన్ని లాంగ్వేజ్ లో February 7, 2025 రిలీజ్ చేయబోతున్నారు మామ. ఈ మూవీలో నాగ చైతన్య సాయి పల్లవి కెమిస్ట్రీ బాగా కుదిరింది భయ్య. ఆల్రెడీ వీరిద్దరు కాంబినేషన్ లో వచ్చిన లవ్ స్టోరీ మూవీ పెద్ద హిట్ అయింది కదా. ఈ మూవీతో ఎలాంటి హిట్ కొడతారో చూడాలి. మరి ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు మామ కామెంట్ చేయండి. అజిత్ కుమార్ నటించిన పట్టుదల. అజిత్ కుమార్ యొక్క రాబోయే మూవీ పట్టుదల తమిళ్ మూవీ మామ. ఇది మిదము ఎర్చి యొక్క తెలుగు డబ్బుడ్ వర్షన్ లో February 6, 2025 వరల్డ్ వైడ్ గా థియేటర్ లో రిలీజ్ అవుతుంది. అంటే తండేల్ మూవీ కంటే ఒక రోజు ముందే ఈ మూవీ రాబోతుంది. ఈ మూవీ మ్యాగీస్ తిరుమనేని డైరెక్షన్ లో రాబోతుంది. మూవీలో త్రిష హీరోయిన్. అండ్ రీసెంట్ టైమ్ లో రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క ట్రైలర్ లో అజిత్ యాక్షన్ రూల్స్ కనిపిస్తున్నాయి. ఎక్స్పెక్టేషన్స్ అయితే ఫుల్ గా పెంచేశాడు మామ అజిత్. అనిరుద్ధ్ డైనమిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, యాక్షన్ ప్యాక్డ్ విజువల్స్ తో అదిరిపోయింది మామ ట్రైలర్. మరి అజిత్ గారు ఈ మూవీతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొడతారనేది కామెంట్ చేయండి మామ. ఇక February 2 వీకెండ్ లో వ్యాలంటైన్స్ డే రోజు విశ్వకర్ణ లైలా మూవీ రిలీజ్ అవుతుంది. విశ్వక్సేన్ అన్న యాక్ట్ చేస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మామ ఇది. ఈ మూవీలో విశ్వకర్ణ 2 క్యారెక్టర్ లో అయితే కనిపించబోతున్నాడు. ఒకటి మెయిల్, ఇంకొకటి ఫీమేల్. విశ్వకర్ణ అమ్మాయి క్యారెక్టర్ లో కనపడడం ఆడియన్స్ లో మంచి ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసింది. రామ్ నారాయణ డైరెక్షన్ లో రాబోతుంది మామ ఈ మూవీ. రీసెంట్ గా ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన టీజర్ కి ఆడియన్స్ దగ్గర నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది మామ. మరి వరుస ఫ్లాపుల తర్వాత ఈ లైలా మూవీతో హిట్ కొడతాడు అంటారా మామ. అండ్ ఈ మూవీతో పాటు దిల్ రూబా అండ్ బ్రహ్మ ఆనందం వంటి ముచ్చటగా 3 సినిమాలు వ్యాలంటైన్స్ డే రోజు థియేటర్ లో రిలీజ్ అవుతున్నాయి. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరికి ఊరు పేరు బైరమకోనతో హిట్ కొట్టిన సందీప్ కిషన్ అన్న ఈసారి ఈ ఫిబ్రవరికి మజాకా మూవీతో రాబోతున్నాడు మామ. త్రినాథరావు డైరెక్షన్ లో రాబోతున్న ఈ మూవీని ఈ సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలి మామ. కానీ మూవీని పోస్ట్ పోన్ చేసుకుని February 21 రిలీజ్ అవుతుంది. సందీప్ అన్న, రీతు వర్మ హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. అండ్ రావు రమేష్, అన్షు కీ రోల్ లో కనిపించబోతున్నారు. అండ్ ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన టీజర్ మాత్రం అదిరిపోయింది మామ. మాస్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ లో రాబోతున్న ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. డ్రాగన్ యశ్వంత్ మర్మత్తు డైరెక్షన్ లో ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్ హీరోగా రాబోతున్న మూవీ డ్రాగన్. ఈ మూవీ February 3 వీక్ రిలీజ్ కాబోతుంది మామ. లవ్ టుడే మూవీతో మంచి సక్సెస్ అందుకున్న ప్రదీప్ రంగనాథన్ ఈ డ్రాగన్ మూవీతో ఎలాంటి హిట్ కొడతారో చూడాలి. అండ్ ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన సాంగ్స్ కూడా బాగున్నాయి మామ. మరి ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ మూవీతో పాటు హీరో ధనుష్ డైరెక్షన్ లో వస్తున్న జాబిలమ్మ నీకు అంత కోపం అనే తమిళ డబ్బింగ్ మూవీని కూడా అదే రోజు రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక మహాశివరాత్రి స్పెషల్ గా కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి మామ. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో నితిన్ హీరోగా రాబోతున్న మూవీ తమ్ముడు. ఈ మూవీ 2025 శివరాత్రి రిలీజ్ చేస్తామని ప్రొడ్యూసర్ దిల్ రాజ్ గారు అనౌన్స్ చేశారు. అండ్ ఈ మూవీతో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటించిన భైరవం సినిమాని కూడా అదే సీజన్ లో రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంట. ఇవే మామ ఈ ఫిబ్రవరికి రిలీజ్ అయ్యే మూవీస్. మరి వీటిలో మీరు ఏ మూవీకి వెళ్తారనేది డెఫినెట్లీ కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ లో పెట్టుకోండి మామ. అండ్ ఇంకో వీడియోతో ముందు ఉంటా. అంతవరకు టేక్ కేర్, బై బై.